ప్రధాని మన్మోహన్ అసమర్థుడని ఆరోపణలు చేసిన చంద్రబాబు. శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్. అక్రమ కట్టడానికి బదులు మరో కట్టడాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. స్మగ్లర్లను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై దాడి చేసిన గ్రామస్తులు. రెండో రోజు కొనసాగుతున్న సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష. అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల తప్ప ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సాధించిందేమీ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన నిన్న ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సాధించామన్నాడు. దేంట్లో మంచి ఫలితాలను అడుగుతున్నా? అవినీతిలో మంచి ఫలితాలా, అసమర్థలో మంచి ఫలితాలా, లేకపోతే 24 గంటలు ఒక ప్రధానమంత్రి దేశానికి దశ దిశ నిర్దేశించడమే కాకుండా ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తి 24 గంటలు 10 జన్పథ్ పట్ల డైరెక్షన్ కోసం వెయిట్ చేసే పరిస్థితికి వచ్చాడు. అది ఈయన చేసినటువంటి మంచి ఫలితాల్లో ఇది. రైతులకు గిట్టుబాటు జరగడానికి కృషి చేశామంటున్నాడు. నేను అడుగుతున్న ప్రధానమంత్రిని, మీరే స్వామినాథన్ కమిటీ వేశారు. 300% వ్యవసాయ ఖర్చులు పెరిగాయి. 1,60,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 30% కూడా గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు, పెంచే పరిస్థితి లేకుండా పోయింది. దీనివల్ల వ్యవసాయం పూర్తిగా భ్రష్టు పట్టింది. ఈరోజు వ్యవసాయం చూస్తే ఎవ్వడూ చేసే పరిస్థితి లేదు. జనాభా మనం చూస్తే వృద్ధి రేటు 1.65% ఉంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి 1.03% పెరిగింది. పోషకాహారం లేకుండా 50%, రక్తహీనంతో 75% బాధపడే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి అంతటికి కారణం వ్యవసాయం పైన పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, శ్రద్ధ చూపకుండా పోవడం, పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈరోజు యువతను ఆదుకున్నామనే విధంగా మాట్లాడుతున్నారు. ఏం ఆదుకుందారని అడుగుతున్నా. మీ అవినీతి వల్ల దేశం భ్రష్టు పట్టింది. లాస్ట్లో మీరు లోక్పాల్ బిల్ తీసుకొచ్చారు. అది కూడా అన్నా సరే పెద్ద ఉద్యమం చేస్తే, అనేక విధాలుగా పోరాడితే విధి లేని పరిస్థితిలో ఈరోజు మీరు లోక్పాల్ బిల్ తీసుకొచ్చారు. కానీ మీరు చేసిన అవినీతి ప్రపంచంలో ఎక్కడా జరగని అవినీతి జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే కోల్గేట్ సాక్షాత్తు పిఎంఓనే ముద్దాయి.
అక్కడనే ఫైల్స్ మాయమైపోయినాయి. సుప్రీంకోర్టులో సిబిఐలో ఎంక్వైరీ జరుగుతా ఉంది. భారత్ రెండో రోజు శాసనసభ సమావేశాలు ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అయిన వెంటనే విపక్షాలు స్పీకర్కు వాయిదా తీర్మానాలు అందజేశాయి. తెలంగాణ సమైక్య ఉద్యమాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోరుతూ టీడీపీ పార్టీ, సమైక్య తీర్మానం కోరుతూ వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానాలు అందజేశాయి. కాగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. తెలంగాణ సమైక్య నినాదాలతో శాసనసభ దద్దరిల్లింది. ప్లకార్డులు, పోస్టర్లతో సభ్యులు సభలోకి రావద్దని స్పీకర్ సూచించారు. స్పీకర్ ఎంత వారించినా సభ్యులు సహకరించకపోవడంతో సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. గంట వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ఇరు ప్రాంత నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి గందరగోళ వాతావరణం సృష్టించారు. చర్చకు సహకరించాలని స్పీకర్ వారిని కోరినప్పటికీ వారు ఆందోళన విరమించకపోవడంతో సభను మరో గంట వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. కాగా డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఈ రోజు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. శాసనసభ వ్యవహారాలపై స్పీకర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుపడుతున్న శాసనసభ సభ్యులను సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం స్పీకర్ ను కోరినట్టు సమాచారం. అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి ఓయూ విద్యార్థులు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు గన్ పార్క్ వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై వెంటనే చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన 20 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం తిరిగి ప్రారంభం అయిన సభ సజావుగా జరగకపోవడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో చర్చ జరగకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు అడ్డుకోవడం సరైన చర్య కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఇలా అయితే స్పీకర్ పోడియంను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. బిల్లును అడ్డుకోవడం ద్వారా రాజ్యాంగం, రాష్ట్రపతిని అవమానిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సోమవారం నుండి సభలో రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను చెబుతామన్నారు. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. సభను అడ్డుకుంటున్న వారిని సస్పెండ్ చేసి సభ జరిగేలా చూడాలని ఆయన స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. సభలో జరుగుతున్న విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు సీడీల రూపంలో రాష్ట్రపతికి పంపుతున్నట్లు హరీష్ రావు వెల్లడించారు. స్పీకర్ గారు శాసనసభ వ్యవహారాల మంత్రితో మాట్లాడి ఈ యొక్క తేదీలను నిర్ణయిస్తారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయము తప్పుడు సంకేతాలను, తప్పుడు లీకులను ఇచ్చి జనవరి 23 వరకు కొనసాగుతుందని బీఏసీలో నిర్ణయం జరిగిందని చెప్పడాన్ని టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు చర్చించడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ అనవసరంగా రాద్ధాంతం చేసి చర్చను అడ్డుకోకండి. చర్చ జరగడమే ముఖ్యమైతే ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 దాకా 12 గంటలు మాట్లాడదాం. శనివారం, ఆదివారాలు సెలవు దినాలను రద్దు చేసి మాట్లాడదాం. మీకు చర్చ జరగడం ముఖ్యమా, బిల్లును అడ్డుకోవడం ముఖ్యమా? చర్చ ముసుగులో బిల్లును అడ్డుకుంటామంటే చూసుకోవడానికి సిద్ధంగా లేము. చర్చకు మేము సిద్ధం. మీరు ఎంతసేపు మాట్లాడుతారో మాట్లాడండి, వింటాం. కానీ మీరు సంక్రాంతి సెలవులు కావాలి, క్రిస్మస్ సెలవులు కావాలి, శనివారం, ఆదివారం సెలవులు కావాలి, చర్చ జరగాలి, మధ్యాహ్నం 1 గంటకే ఇంటికి పోతామంటే మీ యొక్క నీతి ఏందో అర్థమైతా ఉంది. న్యూఢిల్లీలోని పేద మధ్యతరగతి ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించి ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమస్యలపై తన విధి విధానాలను ప్రకటించాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రయత్నించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అభిప్రాయాలను పార్టీ పత్రికలో వెల్లడించారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి కొన్ని కీలక అంశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ తన విధానాలను ప్రకటించాల్సి ఉంది. అలా చేస్తేనే ఆ పార్టీ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం కాగలదా లేదా అన్న విషయంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు, మతతత్వం, కార్మిక సంక్షేమం, కార్పొరేట్ రంగం, ఇతర విషయాల్లో తాను అనుసరించే విధానాలను ఆప్ తేల్చుకోవాలని కారత్ సూచించారు. కొన్ని కీలక అంశాలపై ఎన్నికల ప్రణాళికలో తన వైఖరిని ఆ పార్టీ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీని ప్రారంభించిన కొద్ది కాలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోవడాన్ని ఆయన అభినందించారు. యువకులు, మధ్యతరగతి కుటుంబాల విశ్వాసాన్ని కేజ్రీవాల్ సాధించడంలో కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు బెరిసికొట్టాయన్నారు. తమ పార్టీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ
ప్రచారంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నాయకులు చేదు ఫలితాన్ని చవిచూశారని కారత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ బీజేపీలకు ఇక ముందు కూడా కేజ్రీవాల్ సవాలుగా మారే అవకాశం ఉందన్నారు. జాతీయ స్థాయిలో లేదా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసి తన సత్తా నిరూపించుకోవడానికి కేజ్రీవాల్ ప్రజలకు అనేక విషయాల్లో నమ్మకం కలిగించాల్సి ఉందన్నారు. మతతత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తన విధి విధానాన్ని తెలియజేస్తే తప్ప ఆ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేదన్నారు. నిరాడంబరత, నిధుల సేకరణలో పారదర్శకత అనేక అంశాలలో కేజ్రీవాల్ ఆలోచనలు కమ్యూనిస్టు విధానాలను ప్రతిబింబిస్తున్నాయని కారత్ ప్రశంసించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना maccar.com पर। लॉग ऑन टू www.maccar.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज maccar.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। maccar.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज फ्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ maccar.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityashrivillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెలలో పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుంది. అవినీతి నిరోధానికి సంబంధించిన కీలక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఆమోదించడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాలను కొనసాగించాలనే ఆలోచనలో యూపీఏ ప్రభుత్వం ఉంది. అప్పటి నుంచి ఉభయ సభలను ప్రోరోగ్ చేయకుండా నిర్వధిక వాయిదాలలోనే ఉంచాలని సర్కారు యోచిస్తుంది. లోక్పాల్ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత గత నెల 18న పార్లమెంటు ఉభయ సభలను నిర్వధిక వాయిదా వేశారు. లోక్పాల్ బిల్లు ఆమోదంతో సరిపెట్టుకుంటే అవినీతిని రూపుమాపటం కష్టమని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ భావిస్తున్నారు. దీనితో అవినీతి నిరోధానికి సంబంధించిన చట్టాలు, వాటి సవరణ బిల్లులు ఆమోదానికి ప్రాధాన్యతనివ్వాలని రాహుల్ పాలకుల దృష్టికి తేవడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల కొనసాగింపు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. లోక్పాల్ చట్టం అమలుకు అవసరమైన 6 కీలక బిల్లులను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తుంది. అవినీతి నిరోధక చట్ట సవరణ బిల్లు 2013, అవినీతిని వెలికితీసే ప్రజా వేగుల రక్షణ బిల్లు 2011, న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం ప్రమాణాల బిల్లు 2010, పౌర సేవలు నిర్ణీత కాల వ్యవధిలో అందించే సిటిజన్ చాప్టర్స్ బిల్లు 2011, విదేశాల్లో కుదుర్చుకునే ఒప్పందాలతో అవినీతి నిరోధానికి నిర్దేశించిన ఫారిన్ బ్రైబరీ బిల్లులు ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ 6 బిల్లుల్లో 4 బిల్లులు లోక్సభలో పెండింగ్ లో ఉండగా 2 బిల్లులు రాజ్యసభలో ఉన్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నిన్న ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన సంకల్ప దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ సబ్బంహరి శిబిరంలో దీక్ష కొనసాగిస్తున్నారు. నేతల భద్రత కోసం నిన్న రాత్రి దీక్షా శిబిరం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి దీక్షా శిబిరంలోకి వెళ్లేవారిని పోలీసులు తనిఖీ చేశారు. ప్రజల సందేశం అక్కర్లేదు, ప్రజలే నాయకులకి పార్టీల సందేశం స్పష్టంగా ఇచ్చారు. వాళ్ళ గుండె లోతులో ఉన్న భావాన్ని పార్టీలు, పార్టీ అధినేతలు అర్థం చేసుకోకపోతే మా గుండెలో భావన సమైక్యం, మా సంకల్పం సమైక్యవాదం అని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. అందులో భాగమే కేవలం అదేదో 13 జిల్లాలే కాదు, ఈ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఈ రాష్ట్రానికి నడిబొడ్డు హైదరాబాద్,
ఇటువంటి రాజధానిలో సమైక్యవాదం చోటు ఉండకూడదు, ఎవరు సమైక్యవాదం మాట్లాడకూడదు, ఏకపక్షంగా ఉండాలి. సంకల్ప దీక్ష ద్వారా ఇదేదో కొన్ని జిల్లాలకే పరిమితం అవ్వలేదు, యావత్ రాష్ట్రానికి ప్రధానంగా రాష్ట్ర రాజధానికి బాగా ప్రధానంగా ఉంది. ఇక్కడ కేవలం ఈ 13 జిల్లాలు కాకుండా అనేక తెలంగాణ జిల్లాలు కూడా చాలా మంది ప్రజలు వచ్చారు. ప్రజా భావన ఏంటని తెలియాలంటే ఎన్నికల్లో మాత్రం, ఎన్నికల ముందు ఇటువంటి సాహసం చేస్తుంది ఈ రాష్ట్ర విభజనని పూనుకోవటం ఇది ఖచ్చితంగా. కుక్కట్పల్లి నిజాంపేట్లో సర్వే నెంబర్ 333, 332లో నిర్మించి ఉన్న అక్రమ కట్టడాలను మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే 1991 సంవత్సరంలో అప్పటి రెవెన్యూ అధికారులు 3 ఎకరాల పట్టా చేసి మళ్లీ క్యాన్సిల్ చేశారని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. మొత్తం 333 సర్వే నెంబర్లో 10 ఎకరాలు ల్యాండ్ ఉంది. అందులో దేవినేని నరేంద్రబాబు అనే వ్యక్తి 1 ఎకరం 15 కుంతాలు పట్టా పొందారు. 332 సర్వే నెంబర్లో దేవినేని నరేంద్రబాబుకి 2 ఎకరాల పట్టా అయింది. ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లో 332వ సర్వే నెంబర్లో 1 ఎకరం 30 కుంతాలు మాత్రమే ఉంది అని నరేంద్రబాబు వివరించారు. కాగా రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు 332 సర్వే నెంబర్లో అక్రమంగా ఉన్న కట్టడాలు కూల్చివేయకుండా 333 సర్వే నెంబర్లో ఉన్న పట్టా అయిన కట్టడాలు కూల్చివేశారని నరేంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత తహసీల్దార్ 332 సర్వే ఒక్కటే అక్రమంగా ఉందని చెప్పడంతో అధికారులు వెళ్లిపోయారు. దీనిపై కలత చెందిన నరేంద్రబాబు తనకు జరిగిన అన్యాయం కక్ష సాధింపు చర్య అని మరియు 332, 333A 2 సర్వే నెంబర్లో నేను ఏదీ ఆక్రమించలేదని, దీనిపై నేను హైకోర్టుకి వెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతా అని తెలిపారు. అక్రమంలో పబ్లిక్ ఆక్షన్ లో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రమణ మెటల్ ఇండస్ట్రీస్ అనే సిక్ యూనిట్ కొన్నామండి. ఓపెన్ ఆక్షన్ లో ఏంటి ఓపెన్ ఆక్షన్ లో కొన్నాము. అప్పటి నుంచి మేము నడుపుకుంటున్నాం ఏంటి. అప్పుడే కట్టేసాం ఈ కాంపౌండ్ వాళ్ళలో ఇవన్నీ ఆ రోజునే కొనుక్కున్నప్పుడే. దాంట్లోకి వచ్చి ఇప్పుడు కోలుకొట్టారు. దాంట్లో అప్పుడు మాకు 332లో 2 ఎకరాలు అప్రూవల్ ఇచ్చారు. ఇప్పుడు 91లో మన పాత ఓనర్కి. దీంట్లో ఎకరా 15 కోట్ల పట్టా పొలం మొత్తం కలిపి మాకు అమ్మారు. దానికి ఎస్ఎఫ్సిఎండి గిరిధర్ గారు కూడా డివో లెటర్ ఇష్యూ చేశారు కలెక్టర్ గారికి. ఇది ఎక్సెస్ దీనికి. అది అయిన తర్వాత ఇప్పుడు మొన్న శేషాద్రి గారు కూడా వచ్చి రికార్డు అంతా చూసి మీరంతా క్లియర్ గా ఉందని చెప్పి ఎంఆర్ఓకి అందరి ముందు చెప్పారు. తర్వాత రెండోది ఏంటంటే అవతల ఉన్న 10 ఎకరాలు లీజు ఇంకా 2018 దాకా ఉన్నా కూడా అవతల క్వారీ లీజు ఆ 18 దాకా ఉన్నా కూడా సడన్ గా నోటీస్ కూడా ఇవ్వకుండా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఆ 10 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకుని మళ్ళీ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ యాక్చువల్గా ఏంటంటే 522 జీవో కంటే ముందే మేము ఉన్నాం. ఆ జీవో ఇచ్చినప్పుడు మా లీజ్ ఫోర్స్లో ఉంది. ఆ జీవో ఇచ్చిన తర్వాత కూడా 4 ఏళ్ల పాటు నేను రెంట్ కట్టాను. అంతా జరిగింది. 1,40,000 రూపాయలు ప్రతి సంవత్సరం రెంట్ కడతానే ఉన్నాను. అయినా కూడా సడన్ గా పిలిచి రెన్యూవల్ చేసుకుంటా వెళ్ళాను. అంతకుముందే బ్లాస్టింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేశారు. అందుకే సడన్ గా మేము లీజ్ క్యాన్సిల్ చేశామని చెప్పి రెంట్ కడతాకి వెళ్ళినప్పుడు రిటర్న్ ఇచ్చారు. సర్వే నెంబర్ 332 అయితే 333లో ఉన్నటువంటి నా పట్టా ల్యాండ్ కస్టర్ పవర్ రూమ్ తో సహా మొత్తం అన్ని కోలుకొట్టారు. అదే ఉన్నా కూడా 333 కూడా కొట్టేస్తున్నామని చెప్పన్నారు. పట్టా ల్యాండ్ లో కోలుకొట్టే రైట్స్ ఎక్కడ. ఈ మొత్తం యూనిట్ కూడా నేను ఏపీఎస్ఎఫ్ నుంచి 1999లో కొనుక్కున్నా. ఇది ఎస్టాబ్లిష్ అయింది 1991. వాళ్ళు మాకు అప్పచెప్పింది కరెక్ట్. శేషాద్రి గారు కూడా వచ్చి ఇక్కడ చూసి ఇంత మటుకు ఓపెన్ చేసి తర్వాత 10 ఎకరాలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మేము కాంపౌండ్ వాళ్ళు ఎన్ని కట్టుకున్నాం. ఆయన సుమారు మీకు ఎంత నష్టం జరిగిందండి? దాదాపు ఒక 50 లక్షల రూపాయల నష్టం జరిగి ఉంటుందండి. 50 నుంచి 60 లక్షల రూపాయల నష్టం జరిగింది. మీకు ఎలా నోటీస్ ఏమీ లేదు? నోటీస్ కానీ ఏమీ చెప్పలేదు. ఇప్పుడు సగం కోలుకొట్టిన తర్వాత మా మనుషులు కూడా ఫోన్ చేయకుండా లాక్కుంటే నేను పరిగెత్తకుండా రికార్డు తీసుకొచ్చిన. రికార్డు కూడా మీ ముందే చూపించాను కదా. చూపించినా కూడా చూసే పరిస్థితి లేదు. పట్టా పొలం కూడా కొట్టేసేయమన్నారని చెప్పి ఆ కాంపౌండ్ వాళ్ళు పర్యావరణానికి పెంచిన చెట్లు కూడా నాశనం చేశారు. దాదాపు ఈ 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టినటువంటి గ్రీన్ బెల్ట్ మొత్తం కూడా రిమూవ్ చేశారు. గ్రీన్ బెల్ట్ రిమూవ్ చేసి ఉడవాళ్ళు మొక్కలు పెంచుతారా లేకపోతే ఉడవాళ్ళు. రాష్ట్రంలోని ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ట్రావెల్స్ బస్సులు బయలుదేరే స్థలాలలోనే వాటిని ఆర్టీఏ అధికారులు అడ్డుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రతినిత్యం తనిఖీలతో హడలెత్తిస్తున్న అధికారులు బుకింగ్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు ఎక్కిన బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నారు. అమీర్పేటలోని కాళేశ్వరి, నాగార్జున, ఎస్ఎస్ ట్రావెల్స్, మార్నింగ్ స్టార్, నాని టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాల్లో ఆర్టీఏ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలలో రసీదు పుస్తకాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మిగతా ట్రావెల్స్ ఏజెంట్లు షాపులు మూసివేసి వెళ్లిపోయారు. అటు కొండాపూర్, గచ్చిబౌలిలలో
నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ట్రావెల్స్ ని అధికారులు ఆపివేశారు. ఈ సందర్భంగా 5 బస్సులను సీజ్ చేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వారికి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయం చూపించారు. నిబంధనల ఉల్లంఘన ఏ రూపంలో ఉన్నా కూడా సహించబోమని అధికారులు తెలియజేశారు. అలాగే పికప్ బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను ఒకే చోటుకు చేర్చి తీసుకువెళ్లడం కూడా చట్టవిరుద్ధమని అధికారులు తెలియజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना maccar.com पर। लॉग ऑन टू www.maccar.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार्ड, इस तरह की सभी वेडिंग सर्विसेज maccar.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। maccar.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विस हिस्ट्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ maccar.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా తాడిచెట్లపాలెం ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు వచ్చిన టాస్క్ ఫోర్స్ ఎస్ఐపై స్థానికులు దాడి చేసి పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎస్ఐ సోమశేఖర్, ఓ ఫారెస్ట్ అధికారి మరియు ఇమ్రాన్ బాషాలతో పాటు మరో 7 మంది సిబ్బంది ఒక స్మగ్లర్లను పట్టుకోవటానికి ఇక్కడికి వచ్చారు. వీరందరిపై గ్రామస్తులు దాడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇమ్రాన్ బాషా తన రివాల్వర్ తో దాడి చేస్తున్న వారి మీద కాల్పులు జరిపారు. దీంతో ఓ గ్రామస్తుడికి బుల్లెట్ దిగటంతో ఇక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు పోలీసులు గాల్లో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకురాగా కొంతమంది స్థానికులు గాయపడ్డారు. అయితే ఎస్ఐని కావలి ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. దీనితో కావలి డీఎస్పీ బాల వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే తిరుపతి పోలీసులు నెల్లూరు జిల్లా వచ్చేటప్పుడు పలానా వ్యక్తి కోసం వస్తున్నామనే సమాచారం నెల్లూరు జిల్లా పోలీసులకు అందించాల్సి ఉంటుంది. కానీ అటువంటి సమాచారం ఏమీ అందించకుండానే తిరుపతి పోలీసులు నెల్లూరు జిల్లా రావడం జరిగింది. దీనితో పూర్తి సమాచారాన్ని స్వీకరిస్తున్నామని నెల్లూరు జిల్లా పోలీసులు తెలిపారు. 2 రోజుల క్రితం సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా 215 రూపాయలకు పెంచి వినియోగదారులపై పెనుభారం మోపిన కేంద్రం తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచడం ద్వారా ఇంకో షాకిచ్చింది. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ ధరను లీటర్కు 75 పైసలు, డీజిల్ ధరను లీటర్కు 50 పైసలు చొప్పున పెంచుతున్నట్టు తెలిపాయి. వీటికి స్థానిక పన్నులు లేదా వ్యాట్ అదనంగా తోడవుతుంది. దీంతో పెంపులో ప్రాంతాల వారీగా వ్యత్యాసం ఉంటుంది. పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుండే అమల్లోకి వచ్చాయని ఇండియన్ ఆయిల్ కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగటం, రూపాయి విలువ క్షీణించడం వల్ల ధరలు పెంచుతున్నట్టు ఐఓసీ తెలిపింది. చివరిసారిగా డిసెంబర్ 21న పెట్రోల్ ధరను లీటర్కు 45 పైసలు పెంచింది. పెట్రోల్ పంపు డీలర్లకు చెల్లించే కమిషన్ ప్రభుత్వం పెంచడంతో ఈ పెరుగుదల చోటు చేసుకుంది. గత సంవత్సరం జనవరి నుండి ఈ సంవత్సరం జనవరి దాకా డీజిల్ ధర ₹7.19 పెరిగింది. చమురు కంపెనీలకు వాటిల్లుతున్న నష్టం భర్తీ అయ్యే వరకు ప్రతి నెల 50 పైసలు చొప్పున డీజిల్ రేటును పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగానే ప్రస్తుత పెంపుదల చోటు చేసుకుంది. గత ఏడాది ప్రారంభం నుండి ఈ ఏడాది ప్రారంభం వరకు 12 సార్లు ధరలు పెంచడం జరిగింది.
దేశంలోని కాశ్మీర్ని చూడడం ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. కాశ్మీర్కు వచ్చిన పర్యాటకులు మాట్లాడుతూ ఇక్కడి పర్యటన వారికి ఎంతో సంతోషంగా ఉందని, అలాగే ఇక్కడ మంచుతో ఆడుకోవడం ఆహ్లాదాన్ని కలిగించిందని తెలిపారు. అయితే రోడ్లు అన్ని మూసుకుపోయాయని తెలిపారు. అలాగే విమానం టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని, టికెట్ ధరను తగ్గించినట్లయితే పర్యాటకులు అధికంగా వస్తారని ఇక్కడి వారు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఢిల్లీ నుంచి వచ్చే విమానాల సంఖ్య తగ్గడం వల్ల టికెట్ ధరలు పెరిగాయని తెలిపారు. जी हम ये श्रीनगर घूमने आए थे एलटीसी लेके और हमारी 31 की जो वापसी की हमारी टिकट थी और उस दौरान हमारा ये सारा जितना भी एयर था सारा कैंसिल हो गया। कैंसिल होने के बाद हमें यहीं पे रुकना पड़ा है और यहाँ पे ज्यादा फर्क होने के कारण और ज्यादा मजा आ रहा है, इतना मजा आ रहा है कि और ज्यादा एंजॉय करने को मजा। यहाँ पे श्रीनगर के अंदर जब से ये बर्फ पड़ा है, जब से सारी टिकटें दोगुनी कर दी है, जो 10,000 की है वो 20,000 की कर दी है, वो 20,000 की है वो 40,000 की कर दी है। तो टूरिस्टों को और ज्यादा नुकसान हो रहा है इससे। और ये टूरिस्ट यहाँ पे जितने भी रुके पड़े हैं जिनको इमरजेंसी काम है दिल्ली के अंदर वो नहीं जा पा रहे टिकट महंगी होने के कारण, और टिकट मिल भी नहीं रही है। लेकिन जैसे एयर वगैरह की टिकटें कुछ डिस्काउंट में देंगे तो यहाँ पे टूरिस्ट की और अच्छी भीड़ होगी। ये बराबर है, देखिए 50% टूरिस्ट यहाँ पर, 50% हाउस बोट बुक है, 50% होटल बुक है। मजीद टूरिस्ट आ रहा है, जो बर्फ गिर गया इसकी वजह से मजीद टूरिस्ट आ रहा है। बिल्कुल आ सकता है, बिल्कुल रश बढ़ सकता है यहाँ से। अगर कुछ डिस्काउंट देगा, यहाँ की सरकार देगी डिस्काउंट, बिल्कुल रश बढ़ेगी उसकी वजह से। क्योंकि अभी आयर पे ही सारा है कि रोड बंद होता है, अक्सर रोड बंद ही होता है। आयर पे अगर डिस्काउंट यहाँ की सरकार देगी बिल्कुल रश बढ़ेगा। हम भी चाहते हैं, हम भी सरकार से अपील करते हैं कि वो डिस्काउंट दे दे, उसकी वजह से रश मजीद बढ़ेगा। यहाँ जो एयरफेयर की हाइक जारी है इसके 2-4 रीजन होते हैं। एक ही रीजन नहीं होता है कि भाई रोड ब्लॉक हो गया तो एयरवेज भी रेट चढ़ा रही है, तो ये भी एक रीजन है। दूसरा ये भी है कि फ्लाइट्स कम होगी, क्योंकि एक पीक सीजन होता है, हमारा ऑफ सीजन होता है। अभी तो ऑफ सीजन है, जैसे समर शेड्यूल हमारे पास होता है उनकी जो एयरलाइंस मान लो कि यहाँ पे अप्रैल में जून की 3 मई में 24-25 फ्लाइट्स 25 फ्लाइट्स चलती है पर डे दिल्ली टू श्रीनगर, श्रीनगर टू दिल्ली। लेकिन जो ऑफ सीजन आता जाता है तो एयरलाइंस ऑटोमेटिकली जो ट्रैफिक होता है, एयर ट्रैफिक को कम होता है, तो एयरलाइंस अपने जो फ्रिक्वेंसी है एयरक्राफ्ट से वो कम करती है। हमारा एयरफेयर अगर हम अपने डोमेस्टिक ट्रेवल भी करते हैं अपने टूरिस्ट के अलावा भी किसी सेगमेंट में, तो जैसे डिमांड मार्केट में होती है उस तरह का प्राइस फ्लक्चुएट होता है, ये हमारा मार्केट डिटरमिन करती है। यही हाल हमारे कश्मीर से होता है कि जब पीक सीजन विंटर में या समर में हो हमारी प्राइसेस शूट करती है एज पर द डिमांड। बट इसका हमने रिक्वेस्ट की है मिनिस्ट्री ऑफ एविएशन से कि हमारे काफी लोग ऐसे इच्छा रखते हैं कि वो कश्मीर जाना चाहते हैं बट वो अफोर्ड नहीं कर पाते हैं। अगर प्राइस जरा राइज कर जाए तो अपर कैप एक लिमिट होना चाहिए हर एक लाइन के लिए कि मैक्सिमम वो कितना फेयर ले सकते हैं, ताकि हमारे टूर एजेंट्स या टूर ऑपरेटर जो है वो एक पैकेज बना के उनको सेल कर सकें कि इतना मैक्सिमम आपको देना पड़ेगा और ये फ्लक्चुएट बियॉन्ड पॉइंट नहीं होगा। इसके बारे में प्रोसेस कर रहे हैं मिनिस्टर गवर्नमेंट ऑफ इंडिया की एविएशन मिनिस्ट्री, जो ही उनसे वो अप्रूवल आते हैं तो एक वजह लागू हो जाएगा रेगुलेशन, नॉट ओनली फॉर जम्मू एंड कश्मीर बट ये बाकी स्टेट्स पे भी लागू होगा। तो ऑब्वियसली दे हैव टू टेक अदर स्टेट्स व्यू पॉइंट इनटू दिस। तो यही मेरा इसके बारे में। భయంకర మంచు తుఫానుతో అమెరికా అతలాకుతలమవుతోంది. ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. చలి తుఫానులో చిక్కుకొని కోట్లాది మంది అల్లాడుతున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. సహాయక చర్యలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈశాన్య ప్రాంతంలో భారీ మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భీకరమైన ఎదురుగాలులతో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. ఈ దారుణమైన మంచు తుఫానుకు అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో చలిగాలులు తీవ్ర స్థాయిలో వీస్తున్నాయి. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. తీవ్రమైన మంచు తుఫాను ప్రభావంతో కోట్లాది మంది ప్రజలు మంచు శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. మంచు వర్షం ప్రభావం ఎక్కువగా ఉండటంతో న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లోని గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చాలా ప్రాంతాల్లోని వాణిజ్య సముదాయాలను, స్కూళ్లను మూసివేశారు. ఇప్పటికే 2200 విమానాలు రద్దయ్యాయి. లక్షలాది మంది విద్యుత్ సౌకర్యం లేక అల్లాడుతున్నారు. మంచు తుఫాన్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రక్షణ సిబ్బంది రంగంలోకి దిగింది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఈస్ హైనీ సైనింగ్ ఆఫ్.